వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం కరివేపాకు గురించి తెలుసుకుందాం. కరివేపాకు ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కరివేపాకును ఉత్తిగా తినలేము కాబట్టి పొడి రూపంలో తీసుకుంటే ఎక్కువగా తీసుకోగలుగుతాం. మరి కరివేపాకులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, యాంటీఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది, బాడీ ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా చేస్తుంది, చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, బాడీ క్లీనింగ్ రిపేరింగ్కి ఉపయోగపడుతుంది. మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి కరివేపాకు పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసి వేయించుకుందాం. ఇవి స్లోగా సిమ్లోనే వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మరలా 1/2 కప్పు నువ్వులను కూడా తీసుకుందాం. ఈ నువ్వులను కూడా దూరగా వేయించుకుందాం. ఇవి చిటపట అయిన వరకు వేయించుకుందాం. నువ్వులు కూడా చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులలో కాల్షియం అన్ని ఆహార పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. నువ్వులు వేగిపోయాయండి. వీటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని ఈ కరివేపాకును 1 కప్పు కరివేపాకును శుభ్రంగా కడుక్కొని నీడకు ఆరబెట్టుకొని ఈ విధంగా డ్రైగా ఉన్న కరివేపాకును ఆయిల్లో వేసి కొద్దిగా ఆయిల్లోనే వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఉన్న చెమ్మంతా పోయే విధంగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. అలా అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 10 to 15 ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత పక్కకు తీసుకొని 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొన్ని 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని అన్నీ కొద్ది ఫ్రై అయ్యే విధంగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇవన్నీ మొత్తం వేయించుకున్న పదార్థాలన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని, నేను కల్లులుప్పు వాడాను, మీరు ఏ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. సరిపడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా ఈ విధంగా పొడి అయ్యే విధంగా పట్టుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. దీనిలో పల్లీలు, నువ్వులు, పప్పులు అన్నీ వేసాం కదండి. ఇవన్నీ కూడా మనకి మంచిదే. పల్లీల్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇంకా మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, ఇంకా ధనియాలు, జీలకర్ర అన్నీ మరి ఇందులో వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆరోగ్యానికి మంచివే. మరి మీరు కూడా ఈ కరివేపాకు రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.